ఇవన్నీ కలిపితే అధ్యక్ష ఈ రాష్ట్రం 2014 నుంచి 15 వరకు మొత్తం 70 సంవత్సరాల్లో 70,000 కోట్ల అప్పు ఉంటే ఈ 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన అప్పు 6,71,757 కోట్లు ఇవాళ ఈ రాష్ట్రం మీద రుణభారంలో ఉంది అధ్యక్ష. ఎక్కడ అధ్యక్ష? అధ్యక్ష దీన్ని కరెక్ట్గా లెక్కేస్తే ఇది దాదాపు రమారమి 7 లక్షల కోట్లు అధ్యక్ష. చాలా మంది 5 లక్షలు అనుకుంటున్నారు, కాదు, దాదాపు 7 లక్షల కోట్ల దాకా అప్పు ఈరోజు రాష్ట్రం మీద ఉంది అధ్యక్ష. ఈ 7 లక్షల కోట్లని సరిగా మనం లెక్కేస్తే ఒక కుటుంబానికి ప్రతి కుటుంబం పైన 7 లక్షల అప్పు వీళ్ళు మనం చెప్పారు. తలసరి ఆదాయం బాగా పెరిగిందని చెప్పి అది కూడా చెప్తున్నాను. ఒక్క నిమిషం. ప్రతి కుటుంబానికి ఈరోజు అధ్యక్ష ప్రతి కుటుంబం పైన ఈరోజు ఉన్నటువంటి 7 లక్షల కోట్ల అప్పుని ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాల పైన లెక్కిస్తే ఒక్కొక్క కుటుంబం పైన 7 లక్షల కోట్లను లెక్కేస్తే అరే ఉండండి, ఎందుకు సార్ ఉందా కదా సార్? ఇది చాలా బాధాకరమైన అధ్యక్ష. ఈ అప్పుల సంగతి రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఆ కార్పొరేషన్ పేరు మీద ముసుకేసి, ఆ కార్పొరేషన్ మీద ముసుకేసి, ఈ కార్పొరేషన్ మీద ముసుకేసి, దాని మీద ముసుకేసి, ఇది ఎవరికి తెలియకుండా దాచిపెడితే దాగదు కదా అధ్యక్ష. ఆర్బీఐ ఊకోదు కదా, వాళ్ళైతే డిడక్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు కదా. ఆ డిడక్ట్ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో రోజు డీజిల్కి పెట్రోల్కి కూడా ఓడి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరైనా డీజిల్కి పెట్రోల్కి జీతాలకు కూడా ఓడి తెచ్చుకునేటువంటి పరిస్థితి రావటం నిజంగా బాధాకరం అధ్యక్ష. ఇటువంటి ఈ రాష్ట్రాన్ని అధ్యక్ష మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేనంతా ఈ శ్వేతపత్రం మీద అన్ని మాట్లాడిన తర్వాత డెఫినెట్గా మీకు క్లారిఫికేషన్ ఇద్దాం అధ్యక్ష. మీకేమో అసలు దీంట్లో చెప్పండి.